మహానుభావుడు వేదవ్యాసుడు 18 పురాణములను రచన చేశాడు. మనకి జ్ఞాపకం ఉండడం కోసమని ఒక తేలిక సూత్రాన్ని ఒకదాన్ని పెద్దలు ప్రతిపాదన చేస్తుంటారు. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం చతుష్టయం అనాపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని. మద్వయం అంటే మకారంతో 2 పురాణాలు ఉంటాయి. ఒకటి మార్కండేయ పురాణము, రెండవది మత్స్య పురాణము. బద్వయం చైవ బా మీద 2 ఉంటాయి, భాగవతము భవిష్య పురాణము. భ్రత్రయం బ్రా మీద 3 ఉంటాయి, బ్రహ్మపురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము. చతుష్టయం వకారం మీద 4 ఉంటాయి, వరాహ పురాణము, విష్ణు పురాణము, వామన పురాణము, వాయు పురాణము. అందుకని 4 పురాణాలు. అనాపలింగ కోస్కాని అన్నప్పుడు ఒక్కొక్క అక్షరానికి మళ్ళీ ఒక్కొక్క పురాణం వస్తూ ఉంటుంది. నా అంటే నారద పురాణం, ప అంటే పద్మ పురాణం, లిం అంటే లింగ పురాణం, గ అంటే గరుడ పురాణం, కు అంటే కూర్మ పురాణం, స్కా అంటే స్కాంద పురాణం. ఇలాగా 18 పురాణములను రచించాడు.